యోనా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలోంచి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఆమేన్. స్తోత్రం దేవా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి స్థిరపరిచి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలని అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడి వెలిగించబడినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించినామే పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి యోనాకు అది క్లిష్టమైనటువంటి పరిస్థితి, జీవన్మరణ పోరాటం, అది చావు బ్రతుకు తేల్చుకునే పరిస్థితి, అది ఏమి చెయ్యాలో తోచినటువంటి స్థితి. దేవుని చిత్తాన్ని అతిక్రమించి తర్షీసు పట్టణానికి ప్రయాణం చేశాడు. కాబట్టి అతడు ప్రయాణం చేసినటువంటి ఓడ దెబ్బతిన్నది, సముద్రం మరింత పొంగుతూ ఉన్నది. ప్రియులు గమనించాలి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసే ప్రయాణం ఎలా ఉంటుందో చూశారు కదా. తుదకు అంటే చివరికి ఆ యోనాను సముద్రంలో పడేశారు. మనకందరికీ తెలిసినటువంటి విషయం ఇది. ఒక తిమింగలం యోనాను మిరింగేసింది. 3 రాత్రులు 3 పగళ్ళు యోనా తిమింగలం కడుపులో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ప్రియులారా, ఒకవేళ నువ్వు నేను ఉంటే ఎలా ఉంటుంది ఆలోచించి చూసారా? ఒకసారి ఆలోచించారా? నిజంగా ఇటువంటి పరిస్థితి నీకు నాకు ఎదురైతే ఎలా ఉంటుంది గమనించాలి. చావా బ్రతుగా అని తేల్చుకునే పరిస్థితి, ఇక భూమి మీద జీవిస్తాను అనేటువంటి నిరీక్షణ ఏమీ లేదు. ఇంకా యోన నుంచి అటువంటి నిరీక్షణ తీసివేయబడినటువంటి స్థితి. యోన తన యొక్క హృదయ వేదనను వివరిస్తూ ఉన్నాడు. అది యోనా గ్రంథం 2వ అధ్యాయమందు వ్రాయబడింది. ఆ స్థితి అంతా మీరు చదువుకోండి. చివరికి యోనా చేసినటువంటి తీర్మానం ఏంటంటే, ప్రియులారా, చివరికి యోనా చేసిన తీర్మానం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం మీరు చదివినట్లయితే అసలు విషయం అక్కడ ఉంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకునేటువంటి మొక్కుబడులను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ జీవితంలో ఎటువంటి గందరగోళ పరిస్థితులు ఎదురైనా సరే, నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే, నీ జీవితంలో ఊహించినటువంటి కార్యాలు ఎంత ఉన్నా సరే, ఎటువంటి అప్పు నుంచి నువ్వు బయటపడలేకపోతున్నా సరే, ఎటువంటి రోగం నుంచి నువ్వు బయటపడలేని పరిస్థితి నీకు ఎదురైనా సరే, నీ బిడ్డలు నీ మాట వినకపోయినా, నీ భర్త నిన్ను చూడకపోయినా, నీ భర్త నీకు దూరం అయిపోయినా, ఏ ప్రతికూల పరిస్థితి నీకు ఎదురైనా, ఎటువంటి గడ్డు సమస్య నీకు ఎదురైనా, ఎటువంటి గందరగోళంలో నువ్వు ఉన్నా, ఎటువంటి గాఢంత కారపు లోయలో నువ్వు ఉన్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, నీ స్థితి మార్చేది స్తుతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరికి యోనా చేసుకున్న తీర్మానం ఏంటో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించేదను. హల్లెలూయా. నేను మొక్కుకునే మొక్కుబళ్లను చెల్లింపక మానను. ఎక్కడన్నాడు ఈయన? నేను మొక్కుబళ్ళు మళ్ళీ చెల్లింపక మానని గాఢంధకారపు లోయలో సముద్రపు అడుగులో ఉండి ప్రతికూల పరిస్థితుల్లో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెంత అడుగుకి వెళ్ళిపోయినా, నువ్వెంత డౌన్కి వెళ్ళిపోయినా, నీ వ్యాపారం ఎంత లాస్ పోయినా, నీ జీవితం ఎంత నష్టపోయినా, నువ్వు స్తుతిస్తే స్తుతి నిన్ను పైకి లేపుతుంది. హల్లెలూయా. స్తుతి నిన్ను పైకి లేపి నిలబెడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చాలా అద్భుతమైనటువంటి మాట అది. యోనా అవిధేయతనే చూస్తాం, కానీ యోనా తీసుకున్న తీర్మానం ఇది. ఆ యోనా జీవితాన్ని మలుపు తిప్పినటువంటి ఈ యొక్క స్తుతి మర్చిపోతాం మనం. అసలు యోనా స్తుతించాడన్న సంగతే మనకు తెలీదు. హల్లెలూయా. చాప కడుపులో ఉండి గాఢాంధకారంలో ఉండి ఎక్కడో ఉండి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. చూసారా? ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, గందరగోళంలో ఉన్నప్పుడు, ఇక లేదు దారి లేదు అన్నప్పుడు నువ్వు స్తుతిస్తూ ఉంటుంటే నీకు దారులు ఏర్పాటు చేయబడతాయి, ద్వారాలు తెరవబడతాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఒప్పుకుని ప్రార్థించాడంట. ఏం జరిగింది? అంతలో యెహోవా మహాత్యమునకు ఆజ్ఞయిగా ఏం చేశాడు దేవుడు? మహామత్యానికి, అంటే ఇదే తిమింగలం ఏదంటారు పెద్దది, ఆ చేపకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంట. హల్లెలూయా. ఎవరు? యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయిగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. 10వ వచనం. 9వ వచనంలో స్తుతి చేశాడు. 10వ వచనంలో విడుదల. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఏ వండర్ఫుల్, వాట్ ఏ వండర్ఫుల్.
9వ వచనంలో స్తుతి చేశాడు, 10వ వచనంలో విడుదల. 9వ వచనంలో స్తుతించాడు, 10వ వచనంలో బయటపడిపోయాడు. ఈ రోజున 9వ వచనంలాగా నీ జీవితం మరి ఆ గందరగోళంలో ఉందేమో, నీ జీవితం బందీఖానాలో ఉందేమో, నీ జీవితం మరి ఊహించినటువంటి పరిణామాల్లో ఎదుర్కొని అసలు బంధించబడిపోయినావేమో. అప్పుల సమస్యలో బంధించబడ్డావేమో, ఆర్థిక సమస్యలో బంధించబడ్డావేమో, అంధకారంలో బంధించబడ్డావేమో, అనారోగ్యంతో బంధించబడ్డావేమో, చేప కడుపులో ఉన్నట్టే ఉందేమో నీ పరిస్థితి. అయితే నువ్వు బయటపడాలంటే 9వ వచనంలో స్తుతి, 10వ వచనంలో బయట. హల్లెలూయా. 9వ వచనంలో స్తుతి, 10వ వచనంలో బయట. కాబట్టి ఎవరైతే స్తుతిస్తూ ఉంటుంటారో వారి జీవితాలు ఇలాగే ఉంటాయన్నమాట. చేప కడుపులో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? 9వ వచనంలో చూడండి, 10వ వచనంలో చూడండి, బయటకు వచ్చేసాడు. కాబట్టి నువ్వు రోజున అప్పు నుంచి బయటకు రావాలనుకుంటున్నావా? మోసపోయిన పరిస్థితి నుంచి బయటపడాలనుకుంటున్నావా? లేకపోతే నీ భర్త నిన్ను కాకుండా వేరే వాళ్ళని ఇష్టపడుతూ వాళ్ళ బంధకాల్లో ఉంటే నీ భర్త ఏది బయటపడాలన్నా, ఏది జరగాలన్నా, ఎటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలన్నా స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 9వ వచనంలో గాఢంధకారంలో ఉన్నాడు, 10వ వచనంలో బట్ట బయలైపోయాడు. హల్లెలూయా. 9వ వచనంలో బందీ, 10వ వచనంలో విడుదల. కాబట్టి ఇక్కడ నేడు మీరు కూడా ఒకవేళ యోనా వలె ఉండొచ్చు. కొన్ని తప్పుడు ఫలితాలు, కొన్ని తప్పుల ఫలితంగా, కొన్ని చేసినటువంటి మిస్టేక్స్ వల్ల, తెలుసో తెలియకో తీసుకున్న నిర్ణయాల వల్ల, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కొన్ని తెలుసో తెలియక చేసినటువంటి ఆ యొక్క తప్పిదాల వల్ల, ప్రతికూల పరిస్థితుల వల్ల, కొన్ని తప్పుల ఫలితంగా సమస్యలో చిక్కుకొని ఉండొచ్చు. మీ పరిస్థితి ఇప్పుడు పాతాళ గర్భంలో ఉన్నట్లుగా అనిపించుండొచ్చు. కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవచ్చు, సంతోషం లేకపోవచ్చు, మనస్ఫూర్తిగా మీరు స్తుతించలేక జీవోత్సవాల వలె కనబడుచు ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభువుని స్తుతించడానికి తీర్మానం చేసుకోండి. ఊరకయ్యే స్తోత్రం స్తోత్రం అని చెప్పి చిలక పలుకు వలె, టేప్ రికార్డులో ఉన్నటువంటి మాటల వలె కాకుండా హృదయాంతరంగంలో నుంచి దేవుని స్తుతించండి. మెకానికల్గా కాకుండా ప్రియులారా, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. 1000 స్తుతులు పెట్టుకుని అలా వింటా కూర్చోడం కాదు. మీరు పలకండి, మీ నోరు తెరవండి, మీ నోటితో పలికే మాట మీ చెవికి వినపడాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అలా స్తుతించండి ప్రియులారా. ఒక సహోదరికి తీవ్రమైనటువంటి పొంగు వచ్చిందంట. భయంకరమైనటువంటి ఆ యొక్క ఒళ్ళంతా కూడా మచ్చలుగా వచ్చేసేసి ఒళ్ళంతా పొంగిపోయినట్టు అయిపోయిందంట. మంచం పట్టేసింది. ఏం చేయాలో తెలియటం లేదు. సహాయం చేయడానికి ఎవరు లేరు. పసిబిడ్డ కూడా ఉన్నది. ఉద్యోగానికి వెళ్ళేటువంటి మరి ఆ భర్త ఉన్నాడు. భోజనానికి వండాలి, భర్తకు అన్ని సిద్ధం చేసేవాళ్ళు. కానీ పరిస్థితి బాగోలేదు. భరించలేనటువంటి జ్వరం. ప్రభువా నాకెందుకు ఈ వ్యాధి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది, విలపించింది. అప్పుడు ప్రభు అన్నాడంట, అమ్మా నువ్వేం చేస్తూ ఉన్నావు అసలేని అని చెప్పి ఒక ఖాళీ గంపను చూపించాడంట. ఏంటి ప్రభా గంప ఖాళీగా ఉందంటే, నీ నోట స్తుతి లేక ఆ గంపంతా ఖాళీగా ఉంది, నింపు అన్నాడంట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆ సమయం రాత్రి సమయం కాబట్టి రాత్రి 1 గంట నుంచి వెంటనే మోకరించింది ఆ సహోదరి, బాధతో వ్యాధితోటే. తక్షణమే ఆ సహోదరి మోకరించి ప్రభుని స్తుతిస్తూ మొదలుపెట్టింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోగానో స్తుతించింది. అలసట వచ్చింది. ఆ అలసట వల్ల అలాగే నిద్రించింది. ఉదయం లేచి చూసేసరికి యోనా ఎలాగైతే చేప కడుపులోంచి బయటపడ్డాడో, ఆమె కూడా ఆ ఉదయం లేచేసరికి ఆ నైటు ఆ అంధకారం నుంచి మరి తెల్లవారేసరికి వెలుగు వచ్చేసరికి ఆమె శరీరం అంతా కూడా ఆ పొంగు వలన కలిగినటువంటి కురుపులు కానీ మచ్చలు కానీ అస్సలు ఏదీ లేదంటే మొత్తం అంతా పసిబిడ్డ శరీరం వల్ల అయిపోయింది. ఆమె చూసుకుని విస్మయం ఉండిందంట, ఆశ్చర్యపోయిందంట. హల్లెలూయా. అంతేకాదు నూతనమైన శక్తి ఆమెను ఆవరించిందంట. జ్వరం విడిచిపోయింది. పొంగు వ్యాధి యొక్క చూసిన ఏమాత్రం కూడా లేకుండా పోయిందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తెల్లవారేసరికి చక్కగా భర్తకు ఆరోగ్యవంతమైనటువంటి రీతిలో వంట చేసి పెట్టింది, బిడ్డను చూసుకుంది. అసలు ఆమెకి వ్యాధి ఉన్నదన్న సంగతే రాత్రి గడిచిపోయింది. హల్లెలూయా. స్తుతి స్తోత్రములు దేవుని సంతోషపెట్టుచున్నవి. మన దేవుడు స్తుతుల మధ్య నివాసం చేసేటువంటి వాడు. మన హృదయాంతరంగం నుంచి వచ్చేటువంటి స్తుతి స్తోత్రాలను బట్టి ఆయన హృదయాన్ని సంతోషిస్తూ ఉన్నది. ఆమేన్. కాబట్టి కీర్తనలతో మనం దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన గణపరిచదని చెప్పి పలికినటువంటి దావీదుతో మనం ఏకీభించదుం గాక. కీర్తన 69:30. కాబట్టి ఈ రోజున నీ స్థితి మారాలంటే స్తుతి చేయవలసిందే. హల్లెలూయా. ఎప్పటి వరకు అంటే బ్రతికినంతకాలం. పాడతాం కదా మనం, నే మట్టిలో చేరే వరకు. అది పాట కాదు, అది నీ జీవిత యొక్క ఉద్దేశం, నీ యొక్క గమ్యమై ఉండాలి. కాబట్టి ప్రతిరోజు స్తుతి చేయవలసిందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం డిసిప్లిన్ చేసుకోవాలి ప్రతిరోజు. హల్లెలూయా.
ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని నామను మహింపరిచేటువంటి వారుగా ఉండాలి, దేవుని కనపరిచేటువంటి వారుగా ఉండాలి, దేవునికి దగ్గరగా జీవించేటువంటి వారుగా ఉండాలి. అనుకూలంగా ఉన్నప్పుడు చేసి అనుకూలంగా లేనప్పుడు మానేసేయటం కాదు పిల్ల, అది డిసిప్లిన్ అన్నమాట. డిసిప్లిన్ అంటే ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభుకి దగ్గరగా సమీపంగా జీవించాలి, ప్రభు నామాన్ని మహింపరచాలి. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.